ఉస్మానియా ఆసుపత్రి భవనం భూమి పూజ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆ లైవ్ ఇప్పుడు చూద్దాం. నిర్మాణ సమయే యథాశక్తి భూమి పూజ శంకుస్థాపన కర్మణి కర్తుం మమ అధికార యోగ్యతా సిద్ధిరస్తి భవంతో బ్రువంతు కర్తుం తవ అధికార యోగ్యతా సిద్ధిరస్తు. హరి ఓం భూమిర్భూమ్నాజ్జౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదేవ్యతిరైగ్నిమన్నాదమన్నాజ్జాయాద చలేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళ వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠ రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ. ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ నమః ఓం నారాయణాయ నమః. రావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజ గాతు వేషజో శన్నో అస్తుద్యుపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్పర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. భూమిర్భూం కూర్చో కింద కూర్చో కింద కూర్చో. భూమిర్భూం వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అవిషా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం ఓషధయ సంవదంతే సోమేన స రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం ధ్రువం ధ్రువేణ అవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజ గాతు భేషజో శన్నో అస్తుద్యుపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. స్వామి పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం వృతామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా. నవదాంజలి రా శ్రీకాంత్ నవదాంజలి వ్యాక్రామదో శాసనా నశనే అభిః తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అచ్చారిచ్చత పశ్చాత్ భూమి మధోపురః యత్పురుషేణ అవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్య సీదాజ్యం. ఓం నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓషధయ రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయ. ఓం భూమిర్భూమ్నాజ్జౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదేవ్యరిదేగ్నిమన్నాదమన్నాజ్జాయాదదే. ఆయంగౌ పృష్ణిరక్రమీద ఇట్లా 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 పెట్టు. మాదనం పురః పితరంచ ప్రయస్తువః ఇట్లా 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 ఇటు
श्री प्रत्यस्य वहज्जुभिः अस्य प्राणादपानच्चन्तश्चरति रोचन व्यक्षन्महिषस्वः यत्वा क्रुद्धा पर्वं यदवर्चा सुकल्पमग्ने तत्तव पुनस्तोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवी मधुधद्वदे आदित्या विश्वे तद्देवा वसवश्च समाभरन् मेदिनी देवी वसुन्धरा स्याद् वसुधा देवी वासवे ब्रह्मवर्चस पितॄणां स्तोत्रं चक्षुर्मनः देवी हिरण्यगर्भिणे देवी प्रसूवरे सदने सच्चायने सीता समुद्रवती सावित्री ख्यनो देवी मक्यंगे महोदरणे महोज्जदिष्टतो शृंगे शृंगे यज्ञे यज्ञे विभीषणे इंद्रपत्नी व्यापिनी सरसजलिता वायुमती जलशयने श्रियंधाराजा सच्चंदो परिमेदिने ध्रुवं देवो बृहस्पतिः चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण अविशा तस्मै देव अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः सूर्यादीनां नवानां ग्रहाण इत्येता सुप्रसन्ना वरदा भवतु ओम या फलनेर्याफला पुष्पाया च पुष्पनेः बृहस्पति प्रसूता हस्तानो मंचन्त्वकुं महसः तत्सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त तुल्यता फलसिद्धिरस्तु अर्चद प्रेमेदा स्वच्छतार्चन्द पुत्रिका उदवरण्य दृष्टुवर्चतार्चद प्रार्चता विशृणुयाम देवाः भद्रं पश्येमाक्षवीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्ट्वागं सस्तनोभिः व्यशेम देवहितं यदायुः इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि ओम इदांట్లో వేసేయండి సార్ ఓం శాంతి వెరీ గుడ్ బాగా మలిగింది ఏ కదా ఏంటి సార్ పసుపు ఓ జంబైరాజ్యం పారమేష్టగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమందపర్యాయ ఓం जाय परियुच्यो मोति रात्र उत्तम महर्भवति सर्वस्याप्यै सर्वस्य दिच्यै सर्वमेव देनाप्नोति सर्वं जयति ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च गोविंदा ఏడుకొండలవాడ గోవింద వెంకటరమణ తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బ్రహ్మణో వేదామృతేన రుదాంపురీం తస్మై బ్రహ్మ దండ దండ ప్రజాందతుః భాగతేజేనైవైనం ప్రణైతే బ్రాహ్మణ ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణో వై దండ దండ తీసుకో ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवताभिरुद्धरते यावतीर्वै देवतास्ताः वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे न श्रीलङ्केर्तये देता एव देवता प्रीणाति पर्याप्य अनन्तराजाय सर्वस्तोमोति देवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण सिद्धिरस्तु नं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याणः सदास्तु समस्त सन्मंगलानि भवन्तु सर्वे जना सुखिनो भवन्तु। ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సంబంధించి ప్రస్తుతం భూమి పూజ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పలువురు మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ మనం చూసాం. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో
ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 30 లక్షల స్క్వేర్ ఫీట్స్ కెపాసిటీతో ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్స్ నిర్మించబోతున్నారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. 2 ఫ్లోర్లలో సెల్లార్, పార్కింగ్ వ్యవస్థ ఉండనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ అందుబాటులోకి రాబోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లను ఏర్పాటు చేయబోతున్నారు. గోషామహల్ చుట్టుపక్కలుండే ప్రజలకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రభుత్వం ప్రధానంగా చెబుతోంది. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రతి డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్స్, ప్రతి థియేటర్కి అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు ఉండనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఇక పేషెంట్ల కోసం వచ్చే అటెండెంట్స్ కోసం ఆసుపత్రి ఆవరణలోనే ఒక ధర్మశాలను నిర్మించబోతున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీతో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ నిర్మిస్తారు. హాస్పిటల్ నిర్మాణంపై అధికారులతో ఇప్పటికే పలుమార్లు సమీక్షలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి భవనానికి సంబంధించి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం జరుగుతోంది. ఆ లైవ్ చూస్తున్నాం. नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारो ओम शांति शांति शांतिः भूमिर्भूम కూర్చో కింద కూర్చో భూమిర్భూం న वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवेण अविशा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवौ ओम ओषधयः संवदन्ते सोमेन स राज्ञा यस्मै करोति ब्राह्मणस्तगुं राजन् पारयामसि ओम ध्रुवं ध्रुवेण अभिषा तस्मै देवा अधिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి సంబంధించిన భూమి పూజలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం భూమి పూజ పూర్తయింది. ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఉస్మానియా హాస్పిటల్ని గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లో నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే గోషామహల్ ప్రాంతం అంతా కూడా కొంత వ్యాపారాలు ఇవన్నీ ఉండే ప్రాంతం కావడంతో అక్కడ కొంత ఆందోళన నెలకొంది. అయినప్పటికీ 4 వైపులా రోడ్ల నిర్మాణం ఉంటుంది. అక్కడ స్థానికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భారీ ఎత్తున వైద్య సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రధానంగా చెప్తోంది. ఆ భవన నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కూడా పూర్తయింది. ఉస్మానియా ఆసుపత్రికి కేవలం హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు, అటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జన ఉస్మానియా ఆసుపత్రి సేవలపైన ఆధారపడి ఉంటారు. సో అందుకని ఉస్మానియా భవనానికి సంబంధించి పాతదైపోయిన నేపథ్యంలో కూడా పూర్తి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఒక కొత్త భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇప్పుడు నిర్మించే భవనం 30 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో ఉండనుంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు కూడా ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా ప్రత్యేక డిజైన్లు కూడా రూపొందించారు. 2 ఫ్లోర్లలో సెల్లార్, పార్కింగ్ వ్యవస్థ, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు కూడా ఉండబోతున్నాయి. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేబోతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్కి అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా పేషెంట్ల అటెండెన్స్ కోసం ఆసుపత్రి ఆవరణలోనే ఒక ధర్మశాల నిర్మించబోతున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్
రాబోతోంది. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి భూమి పూజ ప్రస్తుతం పూర్తయింది. అయితే ఇప్పుడు ఏదైతే ఉస్మానియా ఆసుపత్రి భవనం ఉందో అక్కడే చాలా స్థలం ఉంది, అక్కడ కూడా నిర్మించవచ్చని కూడా చాలా మంది సూచిస్తున్నారు. అయితే గోషామహల్ ప్రాంతం సరైన ప్రాంతం అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ భవనానికి అత్యాధునిక సదుపాయాలతో ఈ భవన నిర్మాణం చేపట్టడానికి భూమి పూజను కాసేపటి క్రితం పూర్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, మంత్రులు పలువురు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. ఆ లైవ్ ప్రస్తుతం చూస్తున్నాం. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారో. ఓం శాంతి శాంతి శాంతి. భూమిర్భూం కూర్చో, కింద కూర్చో, కింద కూర్చో. భూమిర్భూం వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువం ధ్రువేణ అభిషా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం. ధ్రువం. ఓం ఓషధయ సంవదంతే సోమేన స రాజ్ఞా యస్మై కరోతి బ్రాహ్మణస్తగుం రాజన్ పారయామసి. ఓం ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవా అధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతి. గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాతు భేషజో శన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, మరో వైద్య సిబ్బంది, ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది కూడా సూపరింటెండెంట్తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆ లైవ్ మనం చూస్తున్నాం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం అవసరం అని భావించింది. ఉస్మానియా హాస్పిటల్ సేవలను తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకి సంబంధించి ప్రజలు వినియోగించుకుంటారు. ఈ నేపథ్యంలో భారీ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 30 లక్షల స్క్వేర్ ఫీట్స్ కెపాసిటీతో ఉస్మానియా హాస్పిటల్ నూతన బిల్డింగ్స్ కి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ కొత్త భవన నమూనా కూడా మనకి కనిపిస్తోంది. దామోదర రాజనరసింహతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆ భవన నమూనాను కూడా పరిశీలిస్తున్నారు. అయితే కొంతకాలంగా ఇక్కడ గోషామహల్తో పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా హాస్పిటల్ కనుక ఇక్కడికి వస్తే తమకు ఇబ్బందిగా ఉంటుందని చెప్తున్నారు. అయితే అక్కడ కొంత వాణిజ్య సదుపాయాలతో పాటు భారీగా జనం నివసిస్తూ ఉంటారు. కొంత ఇరుకైన రోడ్లు కూడా ఉండే నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్లోనే ఉస్మానియా ఆసుపత్రి భవనం నిర్మాణం చేపట్టాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 4 వైపులా ప్రత్యేకంగా రోడ్లని నిర్మిస్తాం, స్థానికులకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వరల్డ్ క్లాస్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికులకు కూడా అందుబాటులోకి వస్తాయని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. 3 లక్షల స్క్వేర్ ఫీట్ల కెపాసిటీతో ఉస్మానియా ఆసుపత్రి నూతన బిల్డింగ్స్ నిర్మించబోతున్నారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మిస్తారు. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లు రూపొందించారు. 2 ఫ్లోర్లలో సెలార్, పార్కింగ్ వ్యవస్థ ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ కూడా అందుబాటులోకి రాబోతోంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లను ప్రత్యేకంగా ఉస్మానియా ఆసుపత్రి కోసం నిర్మించబోతున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి థియేటర్కి అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తారు. పేషెంట్ అటెండెన్స్ కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల కూడా నిర్మిస్తున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో కూడిన ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ నిర్మించనున్నారు. హాస్పిటల్ నిర్మాణంపై పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది.